దేవుని వాక్య పెరుగులో ప్రభుని ఆరాయిస్తూ వచ్చినాము. తిరిగి దేవుని బిడ్డలుగా మనం ప్రభు యొక్క బలలో పాల్పొందడానికి ముందుగా కొన్ని మాటలను ఆధారం చేసుకొని మన జీవితంలో దాని ప్రకారం జీవించి నడుచుకొని యోగ్యమైన విధానంలో తీర్మానం చేసుకొని ప్రభు బలలో పాల్పొందడానికి దేవుని వాక్యంలో కొన్ని మాటలు చూసుకొని మనము బలలో పాల్పొందుతూ వస్తాం. మొదటిగా యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని అందరు కలిపి చదువుకుంటాం. అందరూ 9వ వచనాన్ని చదువుకుందామండి. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27-28 వచనాలను అందరు కలిపి చదువుకుంటాం. మొదటిగా 11వ అధ్యాయం 1వ వచనం చదివిన తర్వాత 27-28 అందరు కలిపే చదువుతాం. 3 వచనాలు కూడా. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడి. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తిననో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తమును గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఈ సంవత్సరంలో మనకి ఇచ్చిన సార్వత్రిక సంఘ వాగ్దానాలలో ఇచ్చిన మాటను ఆధారం చేసుకొని మనము కొన్ని మాటలను ధ్యానించుకుంటున్నాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనంలో ఏమని రాయబడుతూ వచ్చిందని మాట అంటే, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును అని దేవుడు యెహోషువతో చెప్పబడిన మాట. అంతవరకు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాసత్వంలో నుండి దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడైనటువంటి మోషే కానాను దేశానికి వారిని నడిపిస్తూ వచ్చినాడు. అయితే ఆ ప్రజలు అనేకమైన పర్యాయములు యెహోషువ మీద, మోషే మీద వారు తిరుగుబాటు చేస్తూ అవిధేయులై తప్పిపోతూ వచ్చినప్పటికీ అయితే మోషే వారిని దేవుని మాట ప్రకారం ఆ దాసత్వంలో నుండి అనేకమైన విషయాల ద్వారా దేవుడు తనకు సెలవిచ్చిన మాట ప్రకారం నడిపిస్తూ వచ్చినాడు. అయితే కానాను దేశంలోనికి ప్రవేశించడానికి ముందుగానే దైవజనుడైన మోషే నిద్రిస్తూ వచ్చాడు. ప్రభు సన్నిధికి వెళ్ళిపోతూ వచ్చాడు. ఆ సమయంలో మోషేకు దేవుడు ముందుగానే ఏర్పాటు చేస్తూ వచ్చినప్పుడు యెహోషువను వారికి నాయకునిగా సంఖ్యాకాండంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఆ విషయాలు రాయబడినాయి. ఏర్పాటు చేయబడుతూ వచ్చినాడు. ఇప్పుడు యెహోషువ ఐగుప్తులో పుట్టాడు. అయితే ఆ ప్రజలు చేసిన తిరుగుబాటులు, అనేకమైన ఆలోచనలు చూస్తూ వచ్చినప్పుడు ఇప్పుడు ఆ ప్రజలు నడిపించాలి, కానానులోనికి నడిపించే స్వాస్థ్యమును పంచాలనుకున్నప్పుడు యెహోషువ ఎంతో భయపడుతూ వచ్చినాడు. ఎందుకంటే వారు నడిపించడానికి యెహోషువ యొక్క అనుభవము, ఆ ప్రజలు యెహోషువ కంటే పెద్దవారు గొప్పవారు కూడా అక్కడ ఉన్నారు. ఎందుకంటే యెహోషువ వారిలో చిన్నవాడు అయినప్పటికీ దేవుని ఏర్పాటును బట్టి వారి మీద నాయకునిగా దేవుడు నియమించటం బట్టి మోషే ద్వారా వారు నడిపించే బాధ్యత దేవుడు అప్పగించటం బట్టి ఆ ప్రజలు నడిపించాలి. ఆ సమయంలో ఆ ప్రజలు చేసినటువంటి అవిధేయత, తిరుగుబాటుతనము, అనేకసార్లు బాధపరిచినటువంటి విషయాలన్నీ యెహోషువ చూసి ఇప్పుడు ఆ ప్రజలను నడిపించాలంటే, వారికి నాయకుడిగా ఉండాలంటే తను భయపడుతూ వచ్చినప్పుడు దేవుడు అతన్ని బలపరుస్తూ వచ్చినాడు. ఇప్పుడు 5వ వచనం చదవండి. 1వ అధ్యాయం 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషులను నీ ఎదుట నిలువలేకయుండును, నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉందునని బలపరుస్తూ యెహోషువతో దేవుడు చెప్తున్నాడు. యెహోషువతో
దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను మోషేకు తోడయ్యుండున్నట్లుగా నేను నీకు తోడయ్యుందును అని. ఎంతకాలం అంటే నీవు బ్రతుకు దినములన్నిటిని ఏ మనుషుని ఎదుట నిలవలేక ఉండును. ఎంతగా దేవుడు యెహోషువను ధైర్యపరుస్తున్నారంటే ఇక్కడ చూస్తే ఆలోచన చూడండి, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరంగలకు ధైర్యంగా ఉండము, వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసి నీ దేశం నిశ్చయంగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదు. అయితే నువ్వేం చేయాలా? అయితే నువ్వు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. తర్వాత ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాతను దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. యెహోషువ ఎదుట ఇప్పుడు ఎంతో బాధ్యత మోపబడుతూ వచ్చింది. ఆ బాధ్యతలో దేవుని ప్రజలు నడిపించాలంటే తనకు కావలసినటువంటి ఆత్మ సంబంధమైన జ్ఞానము నడిపింపు ఎంతైనా అవసరం. అయితే మోషేతో తను నేర్చుకున్న దానిని బట్టి దేవుడు తనకిచ్చిన మాటను బట్టి నడిపించబడుతూ వచ్చాడు. మరి ఈ మాట దాదాపు 1999 సంవత్సరంలో దేవుడు ఈ సందర్భాన్ని దేవుడు నాకు జ్ఞాపం చేస్తూ వచ్చినాడు. అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మన స్థానిక సంఘంలో కూడా మనకంటూ పెద్దలు ఎవరు లేరు. స్థానిక మనకు హెడ్ క్వార్టర్గా ఉన్న బేర్షోబ సంఘములో గుంటకల్లో పరిస్థితులు అనానుకూలంగా ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో దేవుని సంఘాన్ని నడిపించాలన్నప్పుడు, పరిచయం చేయలేనప్పుడు, అనుభవం లేని విషయాలు, తర్వాత ఎంతో బాధ్యత కలిగిన విషయాలు, తర్వాత ఏ ఒక్కరు కూడా దానికి సహకరించే పరిస్థితులు కూడా ఇక్కడ లేవు. అలాంటి పరిస్థితుల మధ్యలో దైవజనుడు ఇమ్మానుయేల్ అన్న తనకు కలిగిన పరిస్థితులు కొన్ని పంచుతూ వచ్చినాడు. ఆయన కూడా నువ్వు కసావరం పరిచర్యకి ఎవరిని పంపకూడదని వాళ్ళు చెప్తూ వచ్చినప్పుడు మేము పోయి సోదరుడు సంవత్సరం నేను వెళ్ళి అడుగుతూ వచ్చినాం, అన్న దయచేసి ప్రజలను చూడండి, కుటుంబాలను చూడండి, ఆత్మలు చూడండి. జరిగిన పరిస్థితులు అది వ్యక్తిగతమైనవి కావచ్చునేమో, కానీ ఇది సంఘానికి సంబంధించినవి కాదు. దయతో జ్ఞాపం చేసుకొని, ఇది సంఘం అనేది ఓ వ్యక్తి కాదు, ఒక కుటుంబానికి సంబంధించింది కాదు. కాబట్టి దయతో జ్ఞాపం చేసుకోమని కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చినప్పుడు అన్న తిరిగి ఆ పరిచర్య. కానీ వెళ్ళిపోయే సమయంలో కొన్నిసార్లు నేను కూడా బయలుపడడానికి వెళ్ళినప్పుడు అన్న కొన్ని విషయాలు బలపరిచినాడు, మాటలు చెప్తూ వచ్చినాడు. తర్వాత ఏం చెప్తూ వచ్చినాడంటే, మీరు కూడా దేవుని సంఘాన్ని నడిపించి పోషించే వారిగా ఉంటేనే దేవుని సంఘాన్ని మీరు కాయగలరు, కట్టగలరు అని చెప్తూ వచ్చినాడు. దాన్ని బట్టి నేను ప్రభా దేవుని పరిచర్య కొరకై మరి అవసరం ఉంది, చేయాలా వద్దా, మరి నాకైతే జ్ఞానము ఇవన్నీ లేవన్నప్పుడు ప్రభు మాట్లాడుతూ వచ్చినాడు. అది యోహాను సువార్త 15వ అధ్యాయంలో ద్రాక్షవల్లిలో తీగలు నిలిచి అనే మాట రావాలని నేను తీర్మానం చేసుకున్నాను. అప్పుడు నా యందు మీరును, మీ అందు నా మాటలు నిలిచి ఉండి మీరు ద్రాక్షవల్లి నిలిచి ఉంటేనే కానీ నిలిచి అనే మాటలు అంటే నేను నిలబడాలా లేదా పరిచర్యకు అనే దాని విషయం ప్రభు మాట్లాడిన బట్టి అప్పుడు నేను పరిచర్య కొరకై నిలబడుతూ, అప్పుడు దాని కొరకై ఎంతో భయము. ఎందుకంటే దేవుని వాక్యం అంతగా అనుభవం లేని సమయంలో దేవుని సంఘాన్ని నడిపించి కానిది లేనిది బోధిస్తే ప్రజల ఆత్మీయ స్థితిగతులు కట్టగలమని నడిపించగలమని భయపడుతున్న ఆ సమయంలోనే ఎక్కువగా యేసన్న గారి పాట సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గం అనే పాటలో ఉంది. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలవలేరని యెహోషువతో వాగ్దానం ఇచ్చినావు. తర్వాత వాగ్దానమును నెరవేర్చినావు అనే పాటలో ఉంది. ఆ పాటలో ఉంది, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గం. తర్వాత 2000లో కూడా అలాగే కొంత ఉన్న దాంట్లో బట్టి పరిచయం చేస్తున్నప్పుడు 2000లో మన మధ్యలోనికి జమ్ముల మడుగు నుంచి జోసెఫ్ అగస్టిన్ అనే అంకుల్ వచ్చినాడు.
జనవరి. ఆయన పరిచర్య అయిపోయిన తర్వాత జనవరి 1వ తారీఖు అయిపోయిన తర్వాత మరి నేను ఆయన చెప్పుల స్టాండ్లో చెప్పులు తీసుకొని ఆయన కాళ్ళకి వేస్తున్న సమయంలో భుజం నుంచి ముసలాయన కాబట్టి భుజం చేతులు వేసి నడిపించా కొంచెం అట్లా. చెప్పులు వేసుకునే టైంలో కూడా మనం భుజం వేయాలి. అట్లా ఇచ్చి వేస్తున్న టైంలో నాయనా ఇక్కడ ఎంతమంది పరిచారకులు ఉన్నారు అంటే, ఎవరు లేరు అంకుల్, ఒక ఇద్దరు చేస్తున్నాము, పెద్దలు ఎవరు లేరు మాకు అంటే. అయితే ఒకటి దేవుని కొరకు నమ్మకంగా చేయండి, ప్రభు సహాయం చేస్తాడు అని జమ్ములమడుగులో ఆరంభ దినాల్లో మేము ఇట్లా చేస్తూ వచ్చినాము. దేవుడు అట్లా పరిచర్య జరిగింది. తర్వాత దేశాలకి ఇక్కడి నుంచి ఎంతోమంది సేవకులు పోయినారు, ఎంతో పరిచర్య జరిగింది, ఎన్నో సంఘము ఆత్మీయం కట్టబడింది. మొదటిగా వాళ్ళు 5 మంది కూడుకునే వాళ్ళు అంట, ఆయన టీచరు. ఇట్లా అవన్నీ విన్నప్పుడు బలపరచబడి పరిచర్య చేయడం. ఎందుకు చెప్తున్నామంటే, మనుషులుగా మనం కొన్నిసార్లు మనం చేయలేని వాటిని దేవుడే మనం బలపరిచి తన మాటల ద్వారా ధైర్యపరిచి స్థిరపరిచి ఆ పరిచర్య జరిగించడానికి సహాయపడుతూ వస్తాడు. ఇక్కడ పరిస్థితి కూడా యెహోషువ దేవుని ప్రజలను లక్షల మందిని నడిపించి తిరిగి కానానులో వాళ్ళకి స్వాస్థ్యం పంచిపెట్టాలా అంటే సామాన్య విషయం కాదు. ఉదాహరణకు ఎలక్షన్లు అవుతాయి. ఎలక్షన్ల వరకు అందరూ కూడా ఏం చేస్తారంటే, ఎవరంతటికి వాళ్ళు ప్రచారాలు చేసి ఓట్లు వేయించి గుంపులు కలిసి మెలిసి అంతా ఎలక్షన్లు జరిగి గెలిచిన తర్వాత అప్పుడు వాళ్ళకు మాకు అది కావాలి, ఆ పోస్ట్ కావాలి, ఈ పోస్ట్ కావాలి, ఎమ్మెల్యేలు అయితే మంత్రులు కావాలని, నాయకులు అయితే అది కావాలా, ఇది కావాలా, ఎంపీటీసీలు కావాలా, మండల ప్రెసిడెంట్ కావాలి, జిల్లా ప్రెసిడెంట్ కావాలి అని రకరకాలుగా పోటాలు విభేదాలు వస్తాయి. అప్పుడు నాయకులైన వారికి లేదంటే పెయినున్న ముఖ్యమైన నాయకునికి చాలా తలనొప్పిగా ఉంటుంది. యెహోషువ కూడా అదే. మోషే లేడు కానీ ఆ ప్రజల కానాన్లు వారి స్వాస్థ్యం పంచిపెట్టాలన్నప్పుడు చాలా కష్టమైన పని. అంతవరకు దాదాపు ఒక హాయి విషయంలో తప్ప 31 రాజులు జయించినట్టుగా. చూడండి ఆ మాట, యెహోషువ గ్రంథం 2 రాజులు జయించిన విషయం చోట రాయబడింది. 12వ అధ్యాయం చివరిలో ఉంది. ఆ రాజులందరి సంఖ్య 31 అని. అంటే 32 యుద్ధాలు చేసింటే ఒక హాయి పట్టణంలో మాత్రమే ఓడిపోతూ వచ్చాడు. అది ఎందుకంటే ఆకాను పాపం చేసి శాపగ్రస్తమైన దాచిపెట్టుకోని బట్టి 31 రాజులను జయించినట్టు యెహోషువ కానాన్లో వాళ్ళకి స్వాస్థ్యం పంచిపెట్టాలి, ఆ ప్రజలందరూ అన్ని లక్షల మందిని నడిపించాలంటే చాలా కష్టమైన పని. అలాంటి సమయంలో దేవుడిచ్చిన మాట ఏమంటే, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, తోడై ఉండును అంటే ప్రజెంట్ కంటిన్యూస్, భవిష్యత్తులో కూడా ఉంటాడు అని. నువ్వు చేసే పనులన్నిట్లో, నువ్వు నడిపించే మార్గం అంతట్లో. అందుకే దావీదు మహారాజు కీర్తన 23లో ఒక మాట అంటాడు కదా, నీతి గల మార్గంలో నీవు నన్ను నడిపించెదవు అని. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ భయంకి నేను భయపడను. ఈ రీతిగా యెహోషువ కూడా ఈ మాట తనకిచ్చిన మాటను ఆధారం చేసుకొని బలపరచబడి దేవుని యొక్క మార్గంలో నడుచుకొని అక్కడ ధర్మశాస్త్రం అంతటినీ కూడా బోధించే విషయంలో తప్పిపోకుండా నేర్పించే విషయంలో వారికి ఆ కానానులోనికి ప్రవేశించినట్లుగా సహాయపడుతూ వచ్చాడు. ఆ మాటను ఆధారం చేసుకుని మనం కూడా దేవుని ప్రజలైన వారం, ప్రభునందు రక్షణ మారు మనసు పొంది దేవుని కొరకే సంఘముగా సమకూర్చబడిన ఒక విశ్వాసి కానీ, కుటుంబం కానీ, సంఘము కానీ, మన మార్గంలో దేవుడు మనకు తోడై ఉండాలంటే మనం ఏమి చేసుకోవాలి? దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకోవాలి. దేవుని ఆజ్ఞలు కట్టలను అనుసరించి నడుచుకున్నప్పుడే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇక్కడ ఆ మాట మనం చూస్తూ వస్తాం. చదవండి 7వ వచనం. కాబట్టి మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడే మనము దేవుని పని వర్ధిల్ల చేస్తుంది. యెహోవా ధర్మశాస్త్రమునందు
మనం ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడే దేవుడు మనకు తోడై ఉండి మనం నడుచుకునే మార్గంలో, చేసే పరిచర్లో, విశ్వాస జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘములో ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానుసారంగా ధర్మశాస్త్ర సంబంధమైన జీవితం కలిగి మనం నడుచుకుంటూ వస్తామో అప్పుడే మనము దేవుడు మనకు తోడై ఉంటాడు. తర్వాత 8వ వచనం చివరిలో నీ మార్గమును నువ్వు వర్ధిల్ల చేసుకునేదవు. దేవుడు మనను వర్ధిల్ల చేస్తూ వస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభువులలో పాల్పొందడానికి ముందుగా మనము కూడా కొన్ని దేవుని వాక్యంలో ఏ మార్గంలో నడుచుకున్నప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడు, ఒకవేళ దేవుని మార్గంలో నడుచుకోకుండా పోయిన పక్షంలో మనకు తోడై ఉండడు అనే విషయాలను కొన్ని చేయాల్సినవి ఉన్నాయి, నడుచుకునే ఉన్నాయి, కొన్ని నడుచుకొననివి కూడా ఉన్నాయి. అవి ఏమనేవి కొన్ని సంగతులు త్వరగా మనం చూస్తూ వస్తాం. మొదటిగా చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 8. మన నిదానంగా అందరూ తీసుకునే వరకు త్వర నేను చదవాలని చదవద్దు. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వాడు చీకట్లో నడవక జీవ వెలుగును కలిగి ఉండునని వారితో చెప్పాను. కాబట్టి లోకానికి వెలుగైన యేసును వెంబడించి వాడు ఎక్కడ నడుస్తాడంట? జీవపు వెలుగులో. దేవుని ప్రజలైన మనము, ఎందుకంటే లోకమునకు నేను వెలుగై ఉన్నాను అన్నాడు. ఆయన బిడ్డలైన వారు రక్షణ మారుమనసు పొందిన వెలుగు దేవుని వాక్యానికి సాదృశ్యం, ప్రభులో నడుచుకొనుట సాదృశ్యం. అయితే చీకటి పాపానికి, సాతానికి సాదృశ్యం. అయితే ఎవరైతే యేసును వెంబడిస్తారో వారు వెలుగులో నడుస్తారు అని దేవుని వాక్యం. ఇక్కడ 11:9 చదవండి. యోహాను సువార్త 11:9. అందుకు యేసు, పగులు 12 గంటలు ఉన్నావు కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనక తొట్రుపడడు. మన దేవుని బిడ్డలైన వారు ఎప్పుడైతే వెలుగులో నడుస్తూ వస్తామో అప్పుడు మనం తొట్రుపడం. అందుకే దావీదు మహారాజు 119, 105లో ఒక మాట అన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉండును అని. మనం దేవుని వాక్య పెరుగులో ఎప్పుడైతే నడుచుకుంటూ వస్తామో ఆయనతో మనం అన్యోన్య సహవాసం కలిగిన వారుగా ఉంటాం. చదవండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. అయితే 7వ వచనం, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచినడెలా మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని వాక్యములో దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకుంటూ వస్తామో అప్పుడు ఆయనతో మనం ఏం కలిగి ఉంటామంట? అన్యోన్య సహవాసం కలిగి ఉంటాము. కాబట్టి దేవుని పిల్లలైన వారు నేర్చుకోవాల్సింది ఏమంటే వెలుగులో నడుచుకోవాలి. అయితే దేనిలో నడుచుకోకూడదు? చీకట్లో నడుచుకోకూడదు. ఎవరు చీకట్లో నడుచుకునే వాళ్ళు అంటే చదవండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. నాలుగు చదవమ్మా. దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తం యుగ సంబంధమైన అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు. కాబట్టి ఎవరంటే గుడ్డితనం కలిగిన వారు, భౌతికమైన గుడ్డితనం. ఎట్లయితే వారిని ఎక్కడ పోతున్నారో తెలియదు, ముందు ఏమున్నదో తెలియదు, తర్వాత ఎక్కడ వెళ్తారో తెలియదు, గుడ్డితనంలో వాళ్ళు ఉన్నప్పుడు. ఆ రీతిగా గుడ్డితనం అంటే దేవుని ఎరగని ప్రజలు. ఈనాడు ఎంతోమంది ఎన్నో స్థలాల్లో మనం చూస్తాం, వారు కొట్టడము, తిట్టడము, అవమానపరచడము, నష్టం చేయడము. కొన్ని స్థలాల్లో దేవుని మందిరాల్లోకి జొరబడిపోయి దేవుని మందిరంలో ఆరాధన చేసేవారు జరగనీయకుండా అడ్డగించడము, తర్వాత అదే పనిగా మైకులు పెట్టడము, శబ్దాలు ఆటంకాలు పరచడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కారణం ఏమంటే యుగ సంబంధమైన దేవత వారికి ఏం కలిగజేస్తూ వచ్చింది? గుడ్డితనం. అలాంటి వారి కొరకు మనం ఏం చేయాలా? వారికి మారు మనసు కొరకు ప్రార్థన చేయాలి. దేవుని సంఘముని హింసిస్తున్నటువంటి గుడ్డితనంలో ఉన్న సౌలును కొరకు
దేవుని సంఘం ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఏం చేసి దేవుడు అతను దర్శించినప్పుడు అతని పొరలో కన్నుల నుండి రాలబడిన తర్వాత ఏమైపోతుంది? అది గుడ్డితనం. అతడు యూదా మత నిష్ట కలిగిన వ్యక్తిగా మెస్సయ్యే దేవుడు యేసుక్రీస్తు కాదని తిరుగుబాటు చేస్తూ దేవుని సంఘముని హింసిస్తూ దేవుని ప్రజలైన చంపుతూ తిరుగుతున్న వ్యక్తుల్లో సౌలు. అయితే దేవుని సంఘం ఆ సౌలు గురించి వారు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు సౌలు కనులు తెరబడ్డాయి. యేసుక్రీస్తు కొరకు సాక్షిగా నిలబడుతూ వచ్చినాడు. దేవుని బిడ్డలుగా మనం ఏం నేర్చుకోవాలంటే, మనమే చీకట్లో గుడ్డివానికి త్రోవ చూపునా అనుంది. మనం దేవుని వెలుగు లేకుండగా, దేవుని వాక్యానుసారమైన జీవితం లేకుండగా, దైవ క్రమం పద్ధతి ప్రకారం విశ్వాసకు తగినటువంటి వెలుగు సంబంధం వల్ల జీవితం లేకుండా నడుచుకుంటే దేవుడు మనం చేసిన ప్రార్థన ఆలకించడు, ఇతరులను కూడా వెలుగులోనికి నడిపించడు. చదవండి మత్తయి సువార్త 5:15-16 వచనాలు. మనుషుల దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ. కాబట్టి ఒక దీపాన్ని వెలిగించి దీపస్తంభం మీద, ఎందుకంటే మనుషులందరికీ వెలిగించడానికి. మీరు లోకానికి వెలుగై ఉన్నాడన్నారు. లోకానికి వెలుగై ఉండాల్సిన మనము చీకట్లో నడవకూడదు. చీకటి సంబంధమైన జీవితం సాతాను సంబంధమైన జీవితం, అంటే దేవుని వాక్యానికి విరోధంగా నడుచుకునే జీవితం, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ధర్మశాస్త్రానికి అవిధేయత చూపే జీవితం. అలాంటి జీవితం మనం జీవించినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండడు. వెలుగు సంబంధులుగా మనం ఎప్పుడైతే దేవుని యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన జీవితంలో దేవుని వాక్యానికి లోబడి, దైవ క్రమములకు మనకు లోబడి, జీవపు వెలుగులో దేవుని వాక్యంలో ఎప్పుడైతే నడుచుకుంటూ వస్తామో అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అది దేవుని వాక్యం. అది మోషేతో దేవుడు సెలవిచ్చిన మాట. కాబట్టి ఆయన వెంబడించేవాడు జీవపు వెలుగులో వెంబడిస్తాడు. దేవుని మందిరానికి వస్తున్నాములే, ప్రార్థన చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, కూర్చుంటున్నాం, ధర్మశాస్త్రం ప్రకారము మనకి ఇచ్చినది ఏదో కొద్దో గొప్ప వాక్యములో ఇచ్చిన కానుకలు వేస్తున్న అంత మాత్రం చేత దేవుడు సంతోషించాడు. ప్రసంగి గ్రంథం 2:14. ప్రసంగి గ్రంథం 2:14. బుద్ధిహీనుడు చీకటి యందు. కాబట్టి మనము బుద్ధిహీనులు చీకటి యందు నడుస్తున్నారు. బుద్ధి లేని కన్యకలు, వాళ్ళు అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళ దివిటీలు వెలుగు లేదు, ఆరిపోతున్నాయి. వారు బుద్ధిహీనులు, బుద్ధి లేని వారని రాయబడింది. దేవుని ప్రజలైన మనము దేవుని ఆత్మ మనలో వెలుగుతూ ఉండాలి. అనేకులకు వెలుగులు ప్రకాశింపజేస్తూ అనేకులను ఆకర్షించుకునే వారిగా ఉండాలి. చీకట్లో మనం లైట్ వెళ్తురేసినప్పుడు పురుగులు అవి ఇవన్నీ ఆకర్షితులై అనేకంగా దానికి వస్తుంటాయి. సంఘం అంటే వెలుగు ఉండాలి. దేవుని ప్రజలంటే వాళ్ళలో దైవ సంబంధమైనటువంటి వెలుగు వాళ్ళలో కనిపిస్తూ రావాలి. ఆత్మ సంబంధమైన జీవితం వారిలో ప్రకాశిస్తూ ఉండాలి. సత్క్రియల చేత తమ తామును మీ వెలుగు అనేకులు ఎదుట ప్రకాశింపజేస్తూ రావాలి. మరి దేవుని పిల్లలుగా మనము ఇప్పుడు వెలుగులో నడుచుకుంటున్నామా, చీకటిలో నడుచుకుంటున్నామా? కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం ద్వారా మనం దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. నువ్వు ఎవరు సంబంధం వలె నడుచుకొనిచున్నావు? చీకటి సంబంధం వలె నడుచుకుంటున్నావా, లేదా వెలుగు సంబంధం వలె నువ్వు నడుచుకొనిచున్నావా? ఒకవేళ చీకటి సంబంధం వలె నువ్వు నడుచుకొనొచ్చు, నీ జీవితానికి చీకటి ఎక్కడ ఉంటుందంటే పాతాళానికి. పాపము చేయవాని పాతాళము పట్టుకొను. ఒకవేళ ఆ మార్గంలో నడుచుకుంటే ఒక దినం వస్తుంది నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. నీ జీవితంలో వెలుగు లేకుండా జీవిస్తున్నావు అంటే నువ్వు గుడ్డితనంలో పడి చీకట్లో పడిపోతావు. అక్కడ ఏడుపును పండ్లు కొరగడ చీకటి, కటికమైన చీకటి ఉంటుంది. ఆ స్థలము నువ్వు వెళ్ళకూడదంటే దేవుని వాక్యం అనే వెలుగులో నువ్వు నడుచుకోవాలి. దేవా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఇది మొదటిది. మనం ఇప్పుడు చీకట్లో నడుస్తున్నామో వెలుగులో నడుచుకుంటున్నామో? ఒకవేళ వెలుగులో నడుచుకుంటున్నట్లయితే ఆ వెలుగు ఇంకా ఎక్కువ చేసుకొని దేవుని వాక్యానుసారంగా దైవ క్రమం ప్రకారము, సంఘములో నియమించిన దాని ప్రకారము, దేవుడు నీకు బయలుపరిచిన దాని ప్రకారం నడుచుకున్నట్లయితేనే దేవుడు నీకు తోడై ఉంటాడు. నువ్వు నడుచు మార్గం అంతట్లో నీకు దేవుడు తోడయ్యండి నీవు చేసే కార్యాలు అంతట్లో సఫలం చేస్తూ వస్తాడు. ఒకవేళ దేవుని మార్గం ఎరిగి ఉండి కూడా నీలో చీకటి లేకుండా, వెలుగు లేకుండా చీకట్లో నడుచుకున్నట్లయితే నీ మార్గము నువ్వు నష్టపరుచుకుంటావు.
దేవుడు నీకు తోడై ఉండడు. కాబట్టి మొదటిది మనము వెలుగులో నడుచుకోవాలని కానీ చీకట్లో నడుచకూడదు. పౌలు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి మన వెలుగు, నేను లోకమునకు వెలుగైన ప్రభువే అన్నాడు. ఆయన పోలి మనం నడుచుకోవాలి, ఆయన అడుగు జాడలందు నడుచుకోవాలా. ఇది మొదటిది. మనము దేనిలో నడుచుకోవాలి? వెలుగులో నడుచుకోవాలి. దేనిలో నడుచుకోకూడదు? చీకట్లో నడుచుకోకూడదు. ఇది తీర్మానం. రెండవది చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. 12 నుంచమ్మా. మా అతిశయం ఏమనగా లౌకిక జ్ఞానం అనుసరింపక దేవుడు అనుగ్రహించి పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృప వల్లనే అనుసరించి లోకములో నడుచుకుంటే మరియు విశేషంగా మీ ఎడలు నడుచుకుంటే మరియు మీ మనస్సాక్షికి సాక్ష్యం ఇచ్చిటయే. మా మనస్సాక్షికి సాక్ష్యం అంటే లౌకిక జ్ఞానం అనుసరింపక, లోక జ్ఞానం ఉంది, దేవుని జ్ఞానం ఉంది. దేవుని జ్ఞానం మనకు క్షేమం కలగజేస్తుంది. లోక జ్ఞానం ఏం చేస్తుందంటే మనల్ని మోసం చేస్తుంది. చాలాసార్లు దేవుని పిల్లలైన వారు ఎట్లా లోక జ్ఞానంతో నడుచుకుంటారు. 3వ అధ్యాయం, ఇదే 1 కొరింథీ 3వ అధ్యాయము చదవండి 19వ వచనం. చాలు. కాబట్టి ఈ లోక జ్ఞానం ఎలాంటిదంట? దేవుని దృష్టికి మనం అనుకుంటాము లోకంలో ఎంతోమంది ఉంటారు, ఈ లోక జ్ఞాని ఏమాయినా నిందిడే పైన తర్వాత చూస్తాం 1వ అధ్యాయంలో. కాబట్టి లోకంలో ఎంతోమంది జ్ఞానవంతులు, సైంటిస్టులు ఉన్నారు, ఎంతో జ్ఞానవంతులు, బలవంతులు, గొప్ప గొప్ప విషయాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అయితే అవన్నిటి వలన దేవుని రాజ్యమును వాళ్ళు చేరుకోలేరు. అది దేవుని దృష్టికి ఏమంట? వెర్రితనమే. అందుకే ఇర్మియా గ్రంథం 17:5 ఆ మాట ఉంది చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము. అది కామ ఇంకో మాట ఉంది, జ్ఞానము బలము, ఆ మాటల గురించి 9 కదా తీమా 9వ అధ్యాయంలో. అది కాదు, 23వ అధ్యాయమా తీసి చదువు. ఇదే. కాబట్టి జ్ఞాని తన జ్ఞానం బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. కాబట్టి చాలాసార్లు మనకి జ్ఞానం ఉందని అనుకుంటాం. శౌర్యం అంటే బలం ఉన్నవాడు, రాజ్యం ఉన్నవాడు, వాడు తాను బట్టి, బలమును బట్టి, అధికారాన్ని బట్టి వాడు గౌరవిస్తూ ఉంటాడు. ఐశ్వర్యవంతుడు తనకున్న ధనాన్ని బట్టి కూడా. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత తనతో ఉన్నటువంటి వారందరికీ చెప్పినాడు, అయ్యా నేను చనిపోయిన తర్వాత నా చేతులు బయట పెట్టి తీసుకొని వెళ్ళండి. ముందుగా డాక్టర్లు, తర్వాత సైనికులు, తర్వాత అందరూ మోసుకొని వెళ్ళండి అని చెప్పినాడు. ఏమయ్యా చనిపోయిన తర్వాత చేతులు ఎందుకు పెట్టాలంటే, ఈ లోక రాజ్యాలు అన్నీ జయించినాను, వెళ్ళేటప్పుడు దేన్ని తీసుకొని పోతున్నాను? వట్టి చేతులతో పోతున్నానని అనేకులు చెప్పండి. ఇంతమంది డాక్టర్లు ఉన్నా నన్ను బ్రతికించలేదని చెప్పండి. తర్వాత ఇంత ఐశ్వర్యం ఉందని నేను ఏది కూడా తీసుకొని వెళ్ళకుండా వెళ్తున్నానని చెప్పండి అని తన దగ్గర ఉన్నటువంటి అందరికీ చెప్తూ వచ్చినాడు. కాబట్టి మనం ఈ లోకంలో చాలాసార్లు జ్ఞానాన్ని బట్టి, బలంను బట్టి, డబ్బును బట్టి, ఉద్యోగాన్ని బట్టి, స్థానాన్ని బట్టి అతిశయిస్తూ వస్తాం. అది దేవుడు ఇచ్చినవే. ఒకవేళ దేవుని బట్టి నువ్వు అతిశయించాలి, దేవుడు నాకు ఇచ్చినాడు కాబట్టి దేవునికి నేను కృతజ్ఞుడైనానని నువ్వు అనుకుంటే నీకు క్షేమం కలుగుతుంది. ఒకడున్నాడు అకస్మాత్ 12వ అధ్యాయం ధనవంతుడు, బాగా కొట్లు పండినాయి, పంట పండితే బాగా కొట్లు విప్పి పెద్దవి చేసినాడు. అనేక సంవత్సరాలకు సమకూర్చుకొని తర్వాత నా ప్రాణమా తినుము తాగు సుఖించుము అన్నాడు. అయితే దేవుడు వచ్చాడు, వెర్రివాడ ఈ రాత్రి నేను ఈ ప్రాణమును అడుగుతున్నానన్నాడు. మనం ఏమనుకుంటామంటే ఇంత సంపాదించుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇట్లు చేయాలి, అట్లు చేయాలని మన సొంత జ్ఞానంతో పోతూ వస్తాం. అది గుడ్డితనం. గుడ్డివాడు పోతూ పోతూ గోతులో పడతాడంట. మన జీవితంలో కూడా దేవుడు లేకుండా నడుచుకునే మార్గం. కాబట్టి
దైవ జ్ఞానం ఎట్లాంటిదంటే చూడండి, పేతురు పత్రిక, యాకోబు పత్రిక 3:17. అయితే పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు. కాబట్టి పై నుండి వచ్చే జ్ఞానం దైవ జ్ఞానం. లోక సంబంధమైన 16 వచనంలో మత్సరము, వివాదము, ఎక్కడున్నా అక్కడ అల్లరి, ప్రతినిత్య కార్యము. భూ సంబంధమైన 15లో ఉంది. భూ సంబంధమైన జ్ఞానం ఏమి? ఆ జ్ఞానంతో నడుచుకుంటున్నావు అంటే నీకు సమస్యలు వస్తుంటాయి, కలవరాలు వస్తుంటాయి, నష్టం వస్తుంది, అనేకమైన పరిస్థితులు నువ్వు ఏమి సాల్వ్ చేసుకోలేని పరిస్థితులు వస్తున్నాయంటే కారణం ఏమంటే నువ్వు సొంత జ్ఞానంతో నడుచుకుంటున్నావు. అందుకే దావీదు మహారాజు ఏమన్నాడు? కీర్తనలు 145:10 అనుకుంటాను, దేవా నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. మనం ఏం చేస్తాము? మన చిత్తానుసారంగా నడుచుకొని మనకిష్టం వచ్చినట్లుగా ప్రవర్తించి దేవుడు సహాయం చేయాలని కోరుకుంటాం. అది జరగదు. అది నీ జ్ఞానం. కానీ దైవ జ్ఞానము మనం చూసుకున్న భాగంలో క్షేమకరమైనది. ఇంకా ఏమైనా చూస్తూ వచ్చినామా? అది 3:10లో, యాకోబు 3:10లో పవిత్రమైనది, అందరితో సమాధానకరమైన దేవ జ్ఞానం. అదే యేషేపుకున్న జ్ఞానం, అదే బైబిల్ గ్రంథం దానియేలుకున్న జ్ఞానం, అదే దేవుని బిడ్డలైన వారికి ఉన్నటువంటి జ్ఞానం. అది అనేకులకు మేలు కలిగిస్తుంది. ఏం ఆ జ్ఞానం? ఆ కలభావం రాజుకు చెప్పినారు. ఆ రాజు ఆ కలభావాన్ని బట్టి, యేషేపుని బట్టి, ఆ కలభావం తెలుసుకున్న దాన్ని బట్టి గిడ్డంగులు చేసి 7 సంవత్సరాలు పంట పండించినప్పుడు 7 సంవత్సరాల పంటను కూర్చోబెట్టినారు. సమకూర్చి పెట్టిన తర్వాత మళ్ళీ 7 సంవత్సరాలు వచ్చే కరువులో వాళ్ళని ఏం చేసినారు? అనేక ప్రపంచ దేశాలన్నింటిలో కూడా పోషిస్తూ వచ్చినారు. అది దైవ జ్ఞానం. కారణం ఏమంటే అందుకే నువ్వు దేవుని జ్ఞానం వంటి వాడవని 41లో ఉంది. కాబట్టి యేషేపు వల్ల దేవుని బిడ్డలైన మనం ఎట్లుండాలంటే దైవ జ్ఞానం ఉండాలి. మనకి లోక జ్ఞానం ఉంది, సొంత జ్ఞానం ఎక్కువ ఉంది. మనం ఎట్లా సంపాదించుకోవాలా, మన పిల్లలకి ఎట్లా కూడబెట్టాలా, మనకి ఎట్లా అన్ని రకాలుగా వాళ్ళకి ఇది చేయాలా అది చేయాలా, ఏమీ లేదు. ఇవన్నీ ఒకటి సర్వలోకం సంపాదించుకున్నా తన ప్రాణం పోగొట్టుకొని వానికి ఏమి ప్రయోజనం? నువ్వు అన్నీ ఇచ్చి వాళ్ళు నరకానికి పోతే ఏం ప్రయోజనం? నువ్వు అన్నీ కష్టపడి నువ్వు దేవునికి ఇష్టంగా లేకపోతివి, దేవునికి వాళ్ళు ఇష్టంగా పెంచకపోతివి, నడిపించలేకపోతివి, రక్షణలోనికి వాళ్ళు స్థిరపరచలేకపోతివి, దేవుని బిడ్డలుగా వారిని పెంచలేకపోతివి, ఏం ప్రయోజనం? ఎన్ని కోట్లు సంపాదించి ఇచ్చినా ఏం ప్రయోజనం? ఎంత ఉన్నతమైన స్థానంలోనికి పోతే ఏం ప్రయోజనం? దానివలన ఈ లోక జ్ఞానం దేవునికి కాదు కావాల్సింది. దేవుడు ఏర్పాటు చేసుకునే వాళ్ళని, ఈ లోకంలో జ్ఞానం లేని వాళ్ళని తన పని కొరకు వాడుకున్నాడు. వారి ద్వారా గొప్ప కార్యాలు జరిగించినాడు. గొప్ప గొప్ప జ్ఞానవంతులు కూడా దేవుడు వాడుకున్నాడు. వారి ద్వారా దేవుని కార్యాలు భూలోకం తలకిందులు చేస్తూ వచ్చినారు. మళ్ళీ నీ ద్వారా ఏం జరుగుతున్నాయి? నీ జ్ఞానం అంతా నీ కొరకే ఉపయోగించుకుంటున్నావా? నీ ప్రయాస కష్టమంతా నీ కొరకే వాడుకుంటున్నావా? ఉదయం లేచిన నుంచి రాత్రి పండుకునే వరకు నిన్ను గురించి, నీ గురించే కానీ దేవుని గురించి, దేవుని నీతిని గురించి, దేవుని రాజ్యాన్ని గురించి, దేవుని పరిచర్ని గురించి, దేవుని సంఘముని గురించి, నశించున్న ఆత్మల గురించి ఎంతగా నువ్వు భారం కలిగి ఉన్నావు. కాబట్టి నువ్వు జ్ఞానంతో నడుచుకుంటున్నావా? అన్యజనుల వల్లే లోక సంబంధమైన జ్ఞానంతో నడుచుకుంటున్నావా? దైవ సంబంధమైన జ్ఞానంతో నడుచుకుంటున్నావు. లోక సంబంధమైన జ్ఞానంతో నడుచుకుంటే దేవునికి హేయం, దేవుని దృష్టికి వెర్రితనం. అయితే పర సంబంధమైన జ్ఞానంతో నడుచుకుంటే అది ప్రభుకు సంతోషం, నీకు సమాధానకరమైనది, ఆశీర్వాదకరమైనది. కాబట్టి ఇది రెండు. మనం దైవ సంబంధమైన జ్ఞానంతో నడుచుకోవాలి కానీ లోక సంబంధమైన జ్ఞానంతో నడుచుకోకూడదు. అప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడు. మొదటిదేమో వెలుగులో నడుచుకున్నప్పుడు దేవుడు తోడై ఉంటాడు, చీకట్లో నడవకూడదు. రెండవది దైవ సంబంధమైన జ్ఞానంతో నడుచుకున్నప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడు, కానీ లోక సంబంధమైన జ్ఞానంతో నడుచుకుంటే దేవుడు మనకు తోడై ఉండడు. మూడవ చూడండి, రోమిలు రాసిన పత్రిక 8:3. రోమిలు రాసిన పత్రిక 8:3. చాలమ్మా. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. మన శరీరానుసారమైన మనసు 5వ వచనం చదువుమా.
శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతరు, ఆత్మానుసారులు ఆత్మల విషయం మీద మనసుంతరు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రం లోబడదు, ఏమాత్రమును లోబడదు. కాగా శరీర స్వభావం గల వారు దేవుని సంతోషపరచ నేరరు. నువ్వు శరీరానుసారులుగా నడుచుకుంటున్నావా, ఆత్మానుసారులుగా నడుచుకుంటున్నావా? అబ్రహాము లోతును మనం చూసినప్పుడు, అబ్రహాం లోతులు ఆ కల్దీల పట్టణంలో నుండి ఇద్దరు బయలుదేరి వచ్చినారు. దేవుని మాటను బట్టి అబ్రహాం అందరూ విడిచిపెట్టి వచ్చాడు. అయితే లోతు అతను వెంబడించుకొచ్చినాడు. అయితే లోతు ఒకానొక సమయం లోకానుసారిగా ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో చూస్తూ వచ్చినప్పుడు దాని ప్రకారం నడుచుకోవడానికి, అది తోటలు కలిగి ఉండి ఏదైనా తోట ఉంది, నేను నా కుటుంబం ఆశీర్వాదకరంగా గొప్ప చేసుకోవాలని చెప్పేసి ఏదైనా తోట వలన సొదొమ గొమొర్రాను కోరుకొని వెళ్ళాడు. చివరికి ఏమైనా తన కుటుంబము తాను పాడైపోయాడు. అది మనకు ఈనాడు బైబిల్ గ్రంథములో దేవుని బిడ్డలు దేవుని పరిచయం దూషించడానికి కారణమై ఇతరులు ఏం చెప్తారు, ఇది జరగచ్చా, ఇది చేయొచ్చా అని అనేకులు ప్రశ్నించడానికి కారణం కూడా అయినాడు. కారణం ఏమంటే శరీరానుసారమైన మనసు. అబ్రహాము నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదని చెప్పేసి అన్నీ వదులుకొని బయలుదేరి వెళ్ళాడు. గుడారంలో నివసిస్తూ వచ్చినాడు. తనకంటూ ఏమి లేకుండా దేవుని చిత్తము దేవుని మాట వినాలని చెప్పేసి సమస్తాన్ని కోల్పోవడానికి ఇష్టపడ్డాడు. అది ఆత్మానుసారమైన జీవితం. నువ్వు ఏ విధానం నడుచుకుంటున్నావు? గలతీ పత్రిక 5:25 చదవండి. గలతీ పత్రిక 5:25. కాబట్టి మనం ఆత్మానుసారంగా నడుచుకునే వాళ్ళైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంటాం. శరీరానుసారమైన అయితే దేవుని ఆత్మకి ఏమాత్రం లోబడదు. దేవుని సంఘములో దేవుని నాయకులకు లోబడరు. దేవుని ప్రజలు దైవికమైన విధానంలో ప్రేమ కలిగి నడుచుకోరు. దేవుని పరిచర్య కొరకై ఆసక్తి చూపరు. అంతేకాకుండా దేవునికి లోబడి దైవ క్రమంలో నడుచుకోవడానికి ఏమాత్రం వాళ్ళకి ఇష్టం ఉండదు. కారణం ఏమంటే శరీరానుసారమైన మనసు దేవుని ఏమాత్రం లోబడదు. తిరుగుబాటుతనం, లోబడలేనితనం, అంతేకాకుండా దేవుని నామానికి దూషణ కలిగించే జీవితం. కారణం అది శరీరానుసారమైన మనసు. అదే లోతు లోకానుసారమైన మనసు. డబ్బు సంపాదించుకున్నాడు, ఆస్తి సంపాదించుకున్నారు. సొదొమ గొమొర్రా పట్టణంలో పాపంలో ఉన్నా కూడా తన మనస్సాక్షి నొప్పించుకుంటూ అక్కడి నుండి బయటికి రాకుండా జీవిస్తూ వచ్చినాడు. చివరికి తన కుటుంబం శాపగ్రస్తమైన జీవితంలోనికి, దేవుని శిక్షావిధిలోనికి, దేవదూతలు హెచ్చరించినప్పటికీ లోబడకుండా జీవిస్తూ వచ్చినారు. అది శరీరానుసారమైన జీవితం. అయితే ఆత్మానుసారమైన జీవితం నడుచుకునేవారు. అబ్రహాం వలె పైన వాటిని వెతుకుతూ వచ్చినాడు. దేవుడు ఏం చెప్పినాడు ఆ మాటకు లోబడుతూ జీవిస్తూ సాగుతూ వచ్చినాడు. నువ్వెంతవరకు నడుచుకుంటున్నావు? ఇంకా ఏమంట దేవుని బిడ్డలు చదవండి. 1 కొరింథీ 3:3. కాబట్టి మీలో ఏమున్నాయి? ఇంకా అసూయ ఉంది, ఇంకా కలహం, ఒకరి మీద ఒకరికి కలహాలు ఉన్నాయి. మీరు ఎట్లా శరీర సంబంధాలు కదా, ఆత్మ సంబంధాలు ఎట్లయితారు? దేవుడు ఎట్లా సంతోషపడతాడు? ప్రభువులలో ఎట్లా పాలు పొందుతున్నావు? దేవుని పరిచయం ఎలా చేస్తావు? ఎట్లా ప్రార్థన చేస్తున్నావు? ఎట్లా ఆరాధన చేస్తున్నావు? నువ్వు ఇచ్చిన దశంభాగంలో దేవుడు తీసుకొని సంతోషిస్తాడు అనుకుంటున్నావా? నీలో అసూయ, కలహము, ద్వేషము, పగ, కక్ష ఉంటే అవన్నీ దేవుడు సంతోషించడు. అది దేవునికి ఇష్టమైన నడత కానే కాదు. కాబట్టి మీరు ఇవి ఉన్నట్లయితే మీరు ఎవరంటున్నాడు పౌలు? భౌతికంగా వాళ్ళు ఎంతో ఉన్నతమైన స్థానంలో జ్ఞానం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఉన్నతమైన స్థితిలో ఉంటున్నారు కొరింథీయులు. అయితే మీరు శరీర సంబంధాలు ఏముంటే కలహం, అసూయ, కక్షలు. ప్రభువులలో పాలు పొందిన జీవితంలో ఎందుకు నీ కలహము, అసూయ, ద్వేషం పెట్టుకొని దేవుని రాజ్యం పోగొట్టుకుంటావా? దేవునికి ఇష్టమైన జీవితము, దేవుని ఆశీర్వాదంతో నడుచుకోవడానికి ఇష్టం లేకుండా జీవితకాలం అంతా బ్రతికినంత కాలం కక్ష, అసూయ, ద్వేషం, పగ, విరోధమైన భావం కలిగి జీవించి ప్రభువులలో పాలు పొంది శాపగ్రస్తులుగా జీవిస్తారా? నువ్వు ఎట్లా నడుచుకుంటున్నావు? ఆత్మానుసారం అయితే ప్రభువుకు అప్పగించుకో, దేవునికి అప్పగించి జీవించేది నేర్చుకోవాలా. ప్రభు అన్నాడు, నువ్వు పగ, కలహం ఉంటే మీరు శరీర సంబంధాలు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి. ఒకరి ఎడలో ఒకడు ప్రేమ కలిగి. ఎఫెసీ పత్రిక 5:2 చదవండి.
మొదటి 2 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొని అలాగనే ప్రేమ కలిగి ఒకనొకడు దూషించిన వారిని, హింసించిన వారిని, అవమానపరిచిన వారిని, నింద మోపిన వారిని ప్రభు ఏం చేస్తూ వచ్చిన తండ్రి వీరేమి చేయుచున్నారు వీరిని క్షమించినాడు. ఒకవేళ నువ్వు క్షమించబడకపోతే చదవండి మత్తయి సువార్త 18:35. కాబట్టి ఒకవేళ నీ సహోదరుని దేవుని చేత రక్తం ఇచ్చి మోచించిన వాడిని క్షమించక ప్రేమించకపోతే మీ ఎడల కూడా దేవుడు అలాగే ఉంటాడు. నువ్వు ఎట్లా చేస్తావో, నువ్వు ఏ కొలతో కొలుస్తావు అదే కొలత దేవుడు నీకు కొలుస్తాడు. నువ్వు ప్రేమించలేదనుకో దేవుడు నిన్ను ప్రేమించడు, నువ్వు క్షమించలేదనుకో నిన్ను కూడా దేవుడు క్షమించడు. క్షమించకపోవడం శాపగ్రస్తమైనది. జీవితం ఆశీర్వాదం ఉండదు. నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుని ప్రేమించాలా, దేవుని ప్రతిరూపమైన సహోదరులను ప్రేమించాలా, దేవుని బిడ్డలైన వారు ప్రేమించాలా, లోబడాలా. అంతేకాకుండా వారి అవిధేయతన పొరపాట్లు అన్నీ కూడా క్షమించాలా. ఉత్తమ మాటలు దేవునికి అంగీకారం కాదు. కయ్యను అర్పణ అర్పించినాడు, కానీ దేవుడు ఆ అర్పణలు దేవుడు అంగీకరించలేదు. ఒకవేళ నువ్వు శరీరానుసారమైన మనసు కలిగి లోన భౌతికంగా దేవునికి నీ అర్పణలు ఆరాధనలో బలలు అర్పించినట్లు ప్రార్థనలు చేయొచ్చు, దశంభాగాలు వేయచ్చు, బలలో పాల్గొనవచ్చు, భక్తిగా బయట కనపడవచ్చు, దేవుని పరిచయం చేయొచ్చు, కానీ దేవుడు వాటిని అంగీకరించడు. కయ్యూని వాళ్ళే నీ పరిచర్ను లేదా నీ జీవితాన్ని దేవుడు కొట్టివేస్తాడు. దేవుని దోష శిక్ష అతని మీద పడుతూ వచ్చింది. అయ్యో నా దోష శిక్షను నేను భరింపలేనంత గొప్పదిగా అది కావాలా నీకు? జీవించినంత కాలం ప్రభు కోసం ఇష్టంగా జీవించి ప్రభు కంటే నువ్వు ఎక్కువ చేయలేదు కదా. చదువు 1 పేతురు 2:20. క్రీస్తు కూడా 21 మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఆయన కూడా బాధపడినాడు. మనం ఒకటే కాదు, ఆయన బిడ్డలు మనం కూడా ఏం చేయాలి? మనం ఆ బాధ పొందాల. ప్రభువు వెళ్ళిన మార్గం ఇది. అదే నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి క్షమించాలా, ప్రేమించాలా. అసూయ, ద్వేషం, పగ, కష, శరీర క్రియలు ఉన్నాయి. గలతీ 5:19 ఏమో ఉన్నాయంటే అవన్నీ ఉన్నాయి. ఇట్టి వాటిని చేయవారు. చదవండి చివరి మాట 19 వచ్చిన చివరి మాటలో అవన్నీ రాసిన తర్వాత కాబట్టి ఇట్టి వాటిని చేయవారు. ఏవి? శరీర క్రియలు 19 శరీర కార్యములు స్పష్టమై అవి చేయవారు. ఎవరు ఎక్కడ పోరంటే వాళ్ళు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్తున్నాను. దేవుని రాజ్యం పోగొట్టుకుని ఎందుకు ఇంకా వచ్చేది మందిరానికి? ఎందుకు దేవుని బిడ్డలా పిలువబడ్డానికి? నరకానికి వేయడానికే? ఎంతకాలం మన జీవితంలో సరి చేసుకోకుండా ఆత్మానుసారంగా నడుచుకోకుండా దేవునికి ఇష్టమైన జీవితం నడుచుకోకపోతే దేవుడు నీకు తోడై ఉంటాడనుకుంటే నీ భ్రమ. దేవుని అనుసరించుట, దేవుని ఆజ్ఞల కట్టలను అనుసరించుట, నెరవేర్చుట చేయకపోతే దేవుని శిక్షావిధి కింద ఉన్నావు. శిక్షావిధి కింద ఉండి నువ్వు తిని త్రాగుతున్నావు. కాబట్టి ఆ శిక్ష నుండి నువ్వు తప్పించబడాలంటే శరీరానుసారంగా నడుచుకోవడం వదిలిపెట్టు. ఆత్మానుసారంగా అబ్రహాం వలె అన్నీ లోతు కోసం నీకే మొదటి ఛాన్స్. నువ్వు ఏది తీసుకున్నా, నువ్వు ఎటు పోతే నేను ఇటు పోతా. మనకు కలహం ఉండకూడదు. సమాధానక దేవుని పిల్లలు సమాధాన బంధం అనే ఐక్యత చేత ఒకరి ఏడలో మనము ఐక్యత కలిగి ఉండాలి. సమాధానమే లేకపోతే దేవుడు ఎట్లా సంతోషిస్తాడు? ఆయన సమాధానకర్త కదా. సమాధానం లేకుండా ప్రభు బలలో చదవండి మత్తయి సువార్త 5 ప్రభు బోధ చేసినప్పుడు 5వ అధ్యాయంలో అన్నాడు కదా, మీ వ్యాజ్యము మార్గంలో ఉండగానే చూడండి ఎన్నో వచ్చిన అది 25 వచ్చిన చదుమ్మా. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడం లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించు, న్యాయాధిపతి నిన్ను బంట్రోతులకు అప్పగించును, అంతటా నీవు చెరసాలలో వేయబడదు. త్రోవలో ఉండగానంటే ఏమి? ఆరంభంలోనే ప్రభు బిడ్డలుగా అనా సమాధానపడి క్షమించండి, ఈ విషయంలో నాదే పొరపాటు, సమాధాన పడితే అయిపోయా.
దానికల్లా ఇంత లాగితే ఏమైపోతుంది, లాస్ట్కి తెగిపోతే ఆడో పడతావు. ప్రతివాది న్యాయవాదికి కొంతమంది చిన్న సమస్య కోర్టుకు పోయినారు అనుకుందాం, ఆ కోర్టుకు తిప్పి కోర్టుకు పోయిన వాళ్ళు చచ్చిపోతారు. గుంటకల్ల మీకు తెలిసేది 30 ఏళ్ళ క్రితం నుంచి ఒక గుంటకల్ల రీగల్ థియేటర్ ఉంది, దానికి వాళ్ళు కోర్టుకు పోయినారు అన్నదమ్ములు భాగాల కోసం. అందరు చనిపోయినారు, ఎవరు లేరు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము ఎట్లుండాలంటే మార్గంలో ఉండగా, నేను బల్ల చదవండి అర్పించినప్పుడు, ఆ మాట ఎక్కడుంది, అది పైన 24 చదువుమా 23 మొదటి, కావున నీవు బలిపీఠం అర్పణ అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైనది ఏదైనా కలదని నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదురు నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అట్ట తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము. నువ్వు చేసే ఏదైనా సరే సహోదరులతో సహోదరులతో సంఘములో సమాధానం లేకుండగా నువ్వు చేసే పని దేవునికి అంగీకారము కాదు. అది కయ్యూని అర్పణ చేయొచ్చును, కానీ దేవుడు అంగీకరించాడు, గుర్తుపెట్టుకో. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము ఆత్మానుసారంగా నడుచుకోవాలి, కానీ శరీరానుసారంగా నడుచుకోకూడదు. ఇది 3. 4వది మనం చూస్తూ వస్తాం, చూడండి 2 కొరింథీ 5:6. వెలిచూపు వలన గాక, కాబట్టి మనము వెలిచూపు వలన అంటే ఇతరులు మనము నిందించినట్టుగా చూసే జీవితం, అన్య జనుల వలె కాకుండా మనం నడుచుకునే వారము విశ్వాసం వలన నడుచుకోవాలి. దేవుని బిడ్డలు ఎట్లా నడుచుకోవాలంట, వెలిచూపు వలన కాదు. అంటే ఉదాహరణకి ఇక్కడ మనం చూసినప్పుడు 2 రాజుల 6వ అధ్యాయంలో ఎలీషాను చుట్టుముట్టిన సైన్యాలు రథాలు వచ్చి బంధించాలని, పనివాడొచ్చి చూసి అయ్యా రథాలు సైన్యాలు చుట్టుముట్టినాయంటే ఎలీషా అతని కొరకు ఏమని ప్రార్థన, వీని కన్నులు తెరవమని ప్రార్థన చేసినాడు. సమయం లేదు కాబట్టి చెప్తున్నా. అప్పుడు వాని కన్నులు తెరిచిస్తే ఎలీషా చుట్టూ ఏమున్నాయంట, చదువుతారా వచ్చినము, చదువు 17. కాబట్టి ఇప్పుడు వాని కన్నులు తెరిచినాడు. ఇప్పుడు మామూలుగా వాళ్ళు ఎంత సైన్యం వచ్చినా ఎలీషా చుట్టూ ఏమున్నాయంట, అగ్నిరథాలు. అగ్ని దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా దగ్గరికి వస్తారా, ఎంత బలవంతులైనా ఎంత సైన్యం ఉన్నా. కాబట్టి దేవుడు మన చుట్టూ అగ్ని కాపుదల ఉంచినప్పుడు ఎటువంటి వారు మన ఏ రకంగా మన మీదకి వచ్చినా, ఏ విషయంలో మన పైన విరోధంగా కలిగి జీవించినా దేవుని యొక్క కాపుదల మనకుంటుంది. అది మనం వెలుచూపు వలన కాదు, విశ్వాసం వలన మనం జీవించాలి. విశ్వాసం అంటే ఏం జరిగినా దేవుని యందు ప్రభు నాకున్నాడు, ప్రభు నాకు సహాయము చేస్తాడనేటువంటి నమ్మకంతో మనం చేయాల, ఉండాల. ప్రభు మీద కాకుండా మరొక వాటి మీద చూడండి. మరి ఎఫెసీ పత్రిక 4:17. కాబట్టి మనం అన్ని జనుల వల్లే నడుచుకోకూడదు. ఇంకా అది వెలిసూపు అంటే ఏమి, ఇతరులు అన్య జనుల వల్లే మనం నడుచుకుంటే ఏం ప్రయోజనం, వాళ్ళ లెక్క మాట్లాడుకుంటూ తిరిగితే ఏం ప్రయోజనం, వాళ్ళ లాంటి బట్టలు వేసుకొని తిరిగితే ఏం ప్రయోజనం, వాళ్ళ వల్ల బ్రతుకు జీవితం ఉంటే ఏం ప్రయోజనం, మాదిరి లేని జీవితం. వెలిచూపు వలన మనం జీవించకూడదు. విశ్వాస సంబంధమైన జీవితం అబ్రహాం వల్లే మనం జీవించాలి. అందుకే అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయినాడు. నోవాహు నీతిపరుడుగా జీవిస్తూ వచ్చినాడు కాబట్టి దేవుని ఎదుట నిందారహితంగా జీవిస్తూ వచ్చినాడు. ఈ తరంలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా ఎంచబడతాడు. నీ జీవితం దేవుడు చూసినప్పుడు ఎట్లా నడుచుకుంటున్నావు, విశ్వాసంలో నడుచుకుంటున్నావా, వెలుచూపు వలె అంటే అన్య జనుల వలె నువ్వు నడుచుకొనిచున్నావా? కాబట్టి ప్రభువులలో పాలు పొంది నీ జీవితంలో ఒకరి నీ కనులు తెరవబడకుండా నీ గుడ్డితనంలో నేను చేసిందే కరెక్టే, నేను ఉండేదే కరెక్టు, నా మాటే కరెక్టు, నా జీవితమే కరెక్టు, ఎవరు ఏమంటేనేమి ఏం పట్టించుకోకూడదు. కాబట్టి ఇష్టానుసారమైన ఒక దినం వస్తుంది, శిక్షావిధి కలుటకే తిని త్రాగుచున్నారు. ఒకవేళ దేవుడింటికి వచ్చినాను, దైవ క్రమములో దేవునికి లోబడకుండా జీవించి నడుచుకున్నట్లయితే అది నీకు నష్టమే.
నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరు. నాలో ఫలింపని ప్రతి తీగని తీసి బయట పారవేయబడుతుంది. ఎప్పుడే గొడ్డల చెట్లు వేరున ఉంచబడినది. మారు మనసు తగిన ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతూ వస్తుంది. మనం ఎలా ఉన్నావు? విశ్వాసగా జీవిస్తున్నావా? వెలిచూపు వలన అంటే అన్ని జనుల వల్ల నువ్వు జీవిస్తున్నావా? యోగ్యమైన విధానంలో పరీక్షించుకొని ప్రభువులలో విశ్వాసగా జీవించి ప్రభువులలో పాల్గొని తీర్మానం చేసుకో. అన్ని జనాలు వెలిచూపు వల్ల నీకు ఇష్టం వచ్చిన లోక సంబంధమైన జీవితం అంతా కలిగి ఉండి ప్రార్థన ఆరాధన చేసి ప్రభువులలో పాలు పొందినంత మాత్రం చేత దేవుడు నీకు తోడై ఉండడు. ఇది వాగ్దానంలో విషయం. తర్వాత 5 చూడండి. తెస్సలోనిక పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం 6-7 వచనాలు చదవండి. కాబట్టి ఇక్కడ ఎట్లున్నారంటే కొంతమంది అక్రమంగా నడుచుకొనుచున్నారు. అయితే దేవుని పిల్లలు మనం ఎట్లా నడుచుకోవాలంట? 7వ వచనంలో, ఎలాగో మమ్మల్ని పోలి నడుచుకునే వలన మీకే తెలియను, మేము మీ మధ్యను అక్రమంగా నడుచుకొనలేదు. అంటే మీ క్రమముగా నడుచుకొనుచున్నాం. దేవుని బిడ్డలో మనము క్రమం ఉంది. దేవుని వాక్యానుసారంగా దేవుని సంఘానికి తగిన విధానంలో లోబడి దైవ క్రమం ప్రకారం లోబడి దాని ప్రకారం చెప్పిన విధానంలో నువ్వు నడుచుకున్నట్లయితే అది క్రమంగా నడుచుకున్నట్టుగా. వాళ్ళదేమిలే వీళ్ళదేమిలే. అందుకే ఎఫెసు సంఘంలో ఎవరున్నారంట? ప్రకటన 2:9, యూదులు కాకయే తాము యూదులమని. ఆ మాట చదవండి. 9 యూదులు కాక. బాగా గట్టి చదువు. కాబట్టి ఇక్కడ కొన్నిసార్లు దేవుని బిడ్డలైన వారు యూదులు కాకయే యూదులమని, అంటే దేవుని పిల్లలు కాక దేవుని బిడ్డలని చెప్పుకొని తిరుగుతుంటారు. అందరికి చెప్పుకుంటుంటారు. నువ్వు కాదు చెప్పాల్సి, వాళ్ళు చెప్పాలి వీళ్ళు దేవుని బిడ్డలని. వీళ్ళు ఏసుతో కూడా ఉండిన వారని గుర్తించాల. కొంతమంది ఏం చెప్తుంటారు? మా తాతలు నెయ్యిలు తాగింటే వాళ్ళ మూతులు నాకినా మేమని చెప్పినట్ల ఏదేదో చెప్పుకుంటూ తిరుగుతారు. అది కాదు కావాల్సింది. కాబట్టి నిన్న మనకు వాట్సాప్ వచ్చింది. నువ్వు భక్తి కలిగి ఉన్నంత మాత్రం చేత నీ పిల్లలు రక్షణ మారవలసి పొందకపోతే నీ కుటుంబంలో వారు దేవుని రాజ్యం పోరు. రక్షణ ఊరికే రాదు. నువ్వు భక్తి కలిగి చేస్తే రక్షణ రాదు. మనమే అనుకుంటాం మనం చేస్తే మన పిల్లలకి అనుకుంటాం. కాదు, అది ఒక నీతి క్రియ. లోకాస్తులు కూడా చేస్తున్నారు. కాదు, రక్షణ దేవుని నుండే కలుగుతుంది. ఆ రక్షణ కలిగించబడాలంటే దేవుని వాక్యం ద్వారే కలుగుతుంది. నువ్వు ఎన్ని చేసినా దేవుని రక్షణ లేకపోతే నిష్ప్రయోజనం. కాబట్టి దానికి క్రమముగా నడుచుకోవాలి. క్రమం లేకుండా జీవితం జీవిస్తూ నడుచుకుంటే అది దేవునికి ఇష్టం లేదు. ఈ నా మాటలు చొప్పున విని చేయివాడు బుద్ధిమంతుణ్ణి బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుణ్ణి విననివాడు ఇసుక మీద కట్టుకున్న బుద్ధిమంతుణ్ణి. చాలామంది చెప్తారు చదువుకునే పిల్లలండి వాళ్ళ దేవుడిచ్చిన అవకాశం చదువుకోవడానికి ఎంతో సమయాన్ని ఇచ్చి ఖర్చు పెట్టి చేసినప్పుడు ఆ జీవితం వాళ్ళు కష్టపడి చదివితే వాళ్ళ కుటుంబం జీవితం అంతా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు కూడా వాట్సాప్ కూడా పెడతాడు. నువ్వు ఇప్పుడు కష్టపడి చదివితే కారులో తిరుగుతావు, లేకపోతే ఇంకోటి ఏదో చెప్తాడు, కారు మెకానిక్ అవుతామంట. అది వాట్సాప్లో వచ్చింది, బాగా వచ్చింది. కష్టపడి జీవితంలో చదువుకోకుండా పిల్లలు ఇప్పుడు సెల్లులు వాట్సాప్లు ఫ్రెండ్స్లు అన్నీ తిరిగి లాస్ట్కి భూ పెట్టే దిక్కు లేక చేసుకున్నంత పంపించుకొని లాస్ట్కి రకరకాల ఇంక చెప్పకూడదు అవన్నీ పరిస్థితులు. ఇప్పుడు జల్సా అనుకుంటారు. ఇప్పుడు ఎంత జల్సా అన్నాడు కదా, ఇప్పుడు ఎంజాయ్ చేస్తే లాస్ట్కి గంజి తాగుతావు. గంజి కూడా దొరకదు. వాడు తప్పని కుమారుడు అదే జరిగింది. తండ్రి ఇంటిలో చెప్పిన మాట వినుకోకుండా నేను బాగుంటాను, వ్యాపారం చేసుకుంటాను, ఇది ఉంటాను అని పోయినాడు. కానీ ఏం తిన్నాడు వాడు? ఇంట్లో రకరకాల భోజనాలు, ధనవంతుడైన తండ్రి ఇంట్లో రకరకాల భోజనాలు తినే ఓనికి తిందామంటే ఆడు పందులు తినే పొట్టు, జంతువులు తినే పొట్టు దొరకలేదని. చాలామంది దేవుని పిల్లలైన వారు, దేవుని ప్రజలు ఇంటిలో తమ పిల్లలు తల్లిదండ్రుల మాట వినక దేవుని క్రమంలో నడుచుకోక, వాక్యంలో నడుచుకోకుండా, పుస్తకాలు దేవుని చదువుకోకుండా, దేవుని వాక్యం చదువుకోకుండా, ప్రార్థన చేసుకుంటూ జీవించి చివరికి వాళ్ళ జీవితం పందులు తినే పొట్టు కంటే అధ్వానమైన జీవితంలో వాళ్ళు పోతారు. సమాజంలో వాళ్ళని బట్టి తల్లిదండ్రులు ఎగతాళి చేయబడతారు, సమాజం ఎగతాళి చేయబడుతుంది. వాడు చేసే శిక్షను బట్టి వాడు చేసి ఫలానా ఊరోడి ఫలానా తప్పు చేసినాడంట అని తెలిస్తే అంత ఊరికే చెడ్డ పేరు వస్తుంది.
ఇప్పుడు ఏదో చూస్తాం, ఎవరో చంపుకున్నారనుకో, పలానా ఊర్లో పలానాడు చంపినాడంట, వాడిని ఫోటో వేసి పెడతారు, వాడిని యాడ్ వచ్చిన వీడా ఇదే ఇట్లా చేసినాడంట, ఈడ ఇన్ని కోట్లు మోసం చేసినట్టు డబ్బులు. కొన్నిసార్లు కొంతమంది మోసం చేసి ఈ ఊరు వదిలిపెట్టి ఇంకో ఊరు పోయి ఆడ బతుకుతుంటారు. అది కాదు. దేవుని పిల్లలుగా మనం దైవ క్రమములో ఎప్పుడైతే అక్కడ నడుచుకుంటామో దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడు, దేవుడు మనకు తోడైంటాడు. అందుకే కీర్తనల 1వ అధ్యాయం 2-3 వచనాల్లో ఏం రాయబడింది? యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రం ధ్యానిస్తూ, చదవండి ఆ మాట. పాపుల మార్గం నిలవక అపహాసులు కూర్చున్న స్థలంలో కూర్చొనక యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని వాక్యంలో ధ్యానించి, దేవుని మందిరంలో దేవుని వాక్యం వ్యక్తిగతంగా చదువుకో, మందిరంలో దేవుని వాక్యం విను, శ్రద్ధగా చదువుకో, నీ వ్యక్తిగతమైన చదువులో బాగా చదువుకో, నీ జీవితం బాగుంటుంది. ఆ రోజు నీకు కారు ఉంటుంది, తర్వాత నీ కుటుంబంలో అన్నీ కావాల్సిన సమృద్ధి ఉంటుంది. ఎవరిని అడుగుతునే వాళ్ళకి అప్పులు అడగాల్సిన పని లేదు. ఏది కావాలంటే అది తినచ్చు, తిరగచ్చు, కట్టుకోవచ్చు, ఉండొచ్చు. ఈ జీవితం పాడు చేసుకుంటే ఇంకేమీ రాదు. ఈ మంచి మళ్ళీ తర్వాత నువ్వు చదవాలనుకున్నా కూడా చదువునీరు ఎవరు? నువ్వు ముసలాడు అయినాక పోయి కాలేజీకి పోతారంటే చూసిన వాళ్ళంతా నవ్వుతారు కదా. అప్పుడు చదువుకోయింది ఇంకేం చేస్తావు? అప్పుడు చదువుకోలేకపోతే ఏం చేస్తావు అంటే ఏం ఉత్తమాటలు కాకమ్మ కథలు చెప్పుకున్నట్లు ఉంటుంది. అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు తెలికిపోయా అంట. అంత అయిపోయినాక ఆకలి కట్టుకున్నాక చేతులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? ఆకలి కాలినాక ఆ చేతులు కాలినాక ఆకలి పట్టుకుంటే ఏం ప్రయోజనం? ముందే ఆకలి పట్టుకుంటే అంటే ఏమర్థం? అది నిప్పులుండాయి, ఆకలి వేసుకొని చేతులు ఆకలి అనే దానికి కాంబినేషన్ అట్లా పెట్టినా. ఆకలి వేసుకొని ఆకలిలో నిప్పులు పట్టుకుంటే చేతులు కాలం. అట్లా కాకుండా కాలినాక అబ్బా ఆకలి ఆడుండే అని ఎతికితే ఏం ప్రయోజనం? చదువుకోవాల్సిన టైంలో, భక్తిగా జీవించాల్సిన టైంలో, సరైన విధానంలో జీవించాల్సిన టైంలో జీవించుకోకుండా నా బతికి ఇట్లా అయిపోయింది, దేవుడు నాకు సాయం చేయాలి, మా ఇంటిని ఎందుకు ఇట్లా అయిపోయింది అనుకుంటే అది నీ భ్రమ, నీ తప్పది. దేవుడు పాపులను ప్రేమిస్తాడు కానీ పాపాన్ని కాదు. నీలో ఉండే పాపాన్ని ద్వేషిస్తాడు, దాన్ని విడిచిపెట్టాలి, అప్పుడు నీకు తోడై ఉంటాడు. కాబట్టి 5వ మనం చూస్తూ వచ్చినప్పుడు క్రమముగా నడుచుకోవాలి. 6వ మనం చూస్తే చూడండి, 1 యోహాను పత్రిక 3వ యోహాను పత్రిక 11వ వచనం. ఈ మాట 2 మాటలు ఊరికే చదివించి ముగిచ్చేస్తాను. కాబట్టి ప్రియుడా, మనం చెడు కార్యములను కాక మంచి కార్యములు చేయాలి, మంచి కార్యంలో నడుచుకోవాలి మనం. కానీ మనం దేవుని పిల్లలైన వారు చెడు కార్యములు ఎందుకు చేస్తాం? చేయకూడదు అంటే కీడు చేయకూడదు. వాక్యం ఏముంది? రోమిలు రాసిన పత్రిక 12-13 వచ్చింది, చదవండి. 12 చదవండి. అమ్మ కీడు అనే మాట చదవండి. అది 17 వచ్చింది కదా. కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. తర్వాత మధ్యలో రాయబడిన 19 వచనంలో, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొని దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమును ఇత్తునని ప్రభువు. కాబట్టి కీడు చేసేవాళ్ళు మన దేవుని సంబంధం కాదు, మంచి కార్యములు చేసి. కాబట్టి కీడు యందు మనం నడుచుకోకూడదు. ఏమిట్లో నడుచుకోవాలంట? మంచి కార్యం, దేవుని కొరకు, ఇతరులు మేలు చేసేదాని కొరకు, దైవ సంబంధం, ఆత్మ సంబంధమైన జీవితం కొరకు, మన దేవుని మహిమ కొరకు, దేవుని సంతోషపరిచే కార్యాల కొరకు మనం జీవించాలి. సౌలు కీడు చేయడానికే ఇష్టపడ్డాడు, దావీదు కీడు చేసినందుకు మేలు చేయడానికే ఇష్టపడ్డాడు. ఇద్దరిలో సౌలు దేవుని ఆజ్ఞను అనుసరించలేదు కాబట్టి దేవుడు సౌలును కొట్టివేసినాడు, కుటుంబాన్ని కూడా కొట్టివేసినాడు. దావీదు కీడు చేసినా సౌలును ఓర్చుకొని సహించాడు, ప్రేమించాడు. 23-24 మొదటి సమయాల గ్రంథంలో సౌలు దొరికినా కూడా దావీదు చంపకు వదిలిపెట్టినాడు, కీడుకు ప్రతిగా మేలు చేసినాడు. సౌలేమో చంపాలని దావీదు కొరకు పోయినాడు, కానీ దావీదేమో దొరికినా కూడా దేవుడు అతను తోడై ఉన్నాడు, తప్పించినాడు దావీదుని. కానీ దావీదు సౌలు ఊరికినే దొరికినా కూడా చంపలేదు, కీడుకు ప్రతి కీడు చేయలేదు, పగరు చేర్చుట దేవునికి అప్పగించినాడు. చివరికి ఏమైపోయినాడు? దావీదు చంపుకుండగానే సౌలు యుద్ధం జరిగింది, ఫిలిస్తీన్లకి యుద్ధంలో పడినాడు, ఎవరో బాణాలు వేసినారు, చచ్చిపోయినాడు. లేదా తన కత్తి తీసుకొని తానే పొడుచుకొని చనిపోయినట్లుగా ఉన్నాడు. ఆ బాణాల మంట నొప్పి బాగా తట్టుకోలేక
వాళ్ళందరి చేతిలో చాలామంది గొప్ప వాళ్ళు ఏం చేస్తారంటే రౌడీజం అన్నీ చేసిన వాళ్ళు వాళ్ళతో వీళ్ళతో చచ్చిపోయే తలకి నరికించుకొని నేనే చచ్చిపోయేది వెళ్ళని ఆ మందులో విషం వేసుకొని తాగి చచ్చిపోతారు. అవమానం తట్టుకోలేదు. ప్రియులారా, దేవుని బిడ్డలు మన పగ కాదు మనకు కావాల్సింది. నీ పగ పరలోకం తీసుకుపోదు, ప్రేమ తీసుకుపోదు. వీటిలో శ్రేష్టమైనది. కాబట్టి దేవుని బిడ్డలుగా మన చెడు కార్యాలు కాదు, మంచి కార్యాలు జరిగించేవారుగా ఉండాలి. సౌలు చెడు కార్యాలు జరిగించినాడు, రాజ్యం పోగొట్టుకున్నాడు, తన కుటుంబం అంతా శిక్షకు గురైంది. అదే దావీదు కీడుకు ప్రతి కీడుగా చేయకుండా కీడు కానీ మేలు చేసినాడు, మేలు చేసి కీడు అనుభవించినాడు. కనుక దావీదును రాజుగా చేసినాడు దేవుడు. దావీదు కుటుంబాన్ని వంశాన్ని వర్ధలు చేస్తూ వచ్చినాడు, ఆశీర్వాదకరంగా మారుస్తూ వచ్చినాడు. దేవుడు మనకు తోడై ఉండాలంటే, దావీదుకు తోడైన దేవుడు మనకు ఉండాలంటే కీడుకు మనం ప్రతి కీడు చేసేవారుగా ఉండకూడదు. చివరి చూస్తూ వస్తాం. 1 పేతురు 4:1 చదవండి. కాబట్టి ఇక్కడ 2 విషయాలు ఏమంటే, ఒకటి దేవుని ఇష్టానుసారంగాను, రెండోది మనసాశలు అంటే మనసుని ఇష్టానుసారంగా. మనసుడి ఇష్టం వచ్చినట్లుగా నడుచుకునేది దేవుని ఇష్టం కాదు. దేవుని ఇష్టంగా నడుచుకునేది దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవడం. దేవుని బిడ్డలైన మనం మన ఇష్టం కొద్దీ నడుచుకోకూడదు, దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవాలి. కాబట్టి దేవుని చిత్తం, దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం అన్నాడు దావీదు మహారాజు అయిన. కాబట్టి దేవుని కోరిక నెరవేర్చాలా. అందుకే 1 యోహాను 2:15-17 రాబడి శరీరము లోకమును దాని ఆశలు గతించిపోవుననే దానికి ముందుగా శరీరాశయు నేత్రాశయు జీవుడి తండ్రి వలన పుట్టినవి కాదు. అయితే చదువు 17వ వచనం, లోకమును దాని ఆశలు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడే నిరంతరము. నువ్వు దేవుని చిత్తం, భక్త్ సింగ్ గారు చేసింది అదే. దేవా నీ చిత్తం ఏమిటి? అన్నీ వదిలిపెట్టవచ్చు, అన్నీ చేసినాడు. ఎక్కడ పోవాలన్నా, సువార్తకు పోవాలన్నా, ఏ ఊరికి ఏం చెప్పాలన్నా దేవుని చిత్తం అయితే ఓకే అనేవాడు, లేకపోతే నో అని చెప్పేవాడు. అందుకే భక్త్ సింగ్ గారు నీ గొప్ప సంతోషకరమైన విషయం ఏమని అందరు అడిగితే, దేవుని చిత్తం కనుక్కొని దాన్ని చేయుటే నాకు గొప్ప సంతోషకరమైన విషయం. కాబట్టి మహాత్మా గాంధీ ఒక ఇంటర్వ్యూలో చెప్పినాడంట, భారతదేశంలోని క్రైస్తవులు క్రీస్తు అడుగుజాడలో బోధనలు విని క్రీస్తు అడుగుజాడల్లో నడుచుకుంటే భారతదేశం అంతా క్రైస్తవ దేశంగా మారిపోతుంది. ఒకే ఒక మాట పట్టుకున్నాడు ఆయన, ఏమి? సత్యమనే అబద్ధం ఆడకూడదు అనేది వాక్యం. ఆయన సత్యమనే పలకవలెను అనే మాటను పెట్టుకొని దాని ప్రకారం అహింస, ఒక చెంపు కొడితే 2 చెంప మాటలను ఆధారం చేసుకొని చేశాడు. భారతదేశానికి జాతిపిత అయినాడు. ప్రపంచ దేశాలకు గాంధీ మహాత్ముడు స్వతంత్ర తీసుకొచ్చిన జాతిపిత, గొప్ప నాయకుడిగా వెలుగొందాడు. కాబట్టి దేవుని బిడ్డలైన మనము ఒక లోకంలో దేవుని ఎరుగని వ్యక్తే క్రీస్తు బోధ విని ఆయన అడుగుజాడలు నడుచుకుంటే భారతదేశం మార్చబడితే, మనం దేవుని బిడ్డలుగా దేవుని సంఘంలో మనం ఉన్న స్థలంలో మన ఇంటిలో దేవుని మాటలు విని పాటిస్తే మన కుటుంబం ఎందుకు మార్చబడదు? మన సంఘం ఎందుకు మార్చబడదు? లేదా మన గ్రామం ఎందుకు మార్చబడదు? మన సంఘం ద్వారా అనేకంగా దేవుని కార్యాలు ఎందుకు జరిగించబడవు? ఆయన బోధన యందు అనుసరిస్తున్నప్పుడు. మనం అనుసరించట్లేదు కాబట్టి మనము బాగుపడలేదు, కుటుంబాలు బాగుపడలేదు, సంఘం కూడా అంతా అటుకే కదా వచ్చేది. కట్లని తీసుకొచ్చి పొయ్యిలో పెడితేనే కదా, కుటుంబాలన్నీ వచ్చి ఇటు ఉంటేనే కదా. సంఘం అంటే ఏమి ఇదొకటి బాగు కదా, ఇంట్లో అంతా ఎట్లా ఉండాలని కాదు అర్థం. ఆడ బాగుంటే రాళ్ళన్నీ బాగా మలుచుకొస్తేనే గోడ కట్టేది, ఇల్లు అయ్యేది. మనం అన్నీ కూడా బాగా మలచబడిన వారమా దైవికంగా ఉంటేనే, కుటుంబాలు ఆత్మీయంగా ఉంటేనే కట్టబడేది సంఘం. ఇష్టానుసారంగా నచ్చినట్లుగా మనసుల కోరికలు ఇష్టానుసారంగా నచ్చినట్లుగా మెచ్చినట్లుగా సొంత ఆలోచన ప్రకారం పోయి జీవిస్తే దేవుని సంఘం ఎట్లా కట్టబడుతుంది? దేవుడు ఎట్లా తోడై ఉంటాడు? దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నప్పుడే మనసు ఆశలను కాక ఆరాధన ఏం చేస్తాం? ప్రభా శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటే ఇప్పుడు కూడా అదే చేసేదే. కానీ ఆరాధన మాత్రం చేసుకుంటూ అయితే నీ కృపతో రక్షణ దయచేసినావు. రక్షణ దయచేసిన వాడు ఆ రక్షణలో నువ్వు ఎట్లుంటావు? ఇంకా శరీరము, మనసు, కోరికలు,
లోకము, తన సంబంధమైన జీవితంకి ఏం వైలు సమాధి చేయబడాలా, వదిలిపెట్టాలా. అది ఆరాధన, నిజమైన ఆరాధన. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో యథార్థంగా ఆరాధించడం అది అన్ని పెట్టుకొని లోకస్తుల లెక్క, సినిమా హీరోల లెక్క, క్రికెట్ వాళ్ళ లెక్క, ఫ్యాషన్లు, షోలు, వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు లేనిపోనివన్నీ జీవించి ప్రభువా అని ఆరాధన చేస్తే దేవుడు వినడు. సాయం చేసావు ప్రభువా అంటే ప్రార్థన వినడు. కాబట్టి దేవుడి బిడ్డలుగా మనం ఎట్లా నడుచుకుంటున్నాం? మనము దేవునికి ఇష్టంగా నడుచుకున్నప్పుడే దేవుడు మనకు తోడే. యెహోషువ దేవుని యొక్క ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకున్నాడు కనుకనే యెహోషువ అన్ని రాజ్యాలను జయించి కానానులో యెహోషువ ప్రవేశించినాడు, అందరిని ప్రవేశపెట్టినాడు, స్వాస్థ్యం పంచిపెట్టినాడు. నీ జీవితంలో కూడా అంతే. నువ్వు దేవుని ఆజ్ఞల కట్టడలను అనుసరించి నడుచుకున్నప్పుడు నీవు పరలోక రాజ్యంలో పోతావు, నీ కుటుంబాన్ని దేవుని రాజ్యానికి సిద్ధపరుస్తావు, సంఘంలో అనేకలు దేవుని ఆత్మలను దేవుని రాజ్యం కొరకు సిద్ధపరుస్తూ వస్తావు. నశించు ఆత్మల పక్షంగా ప్రయాసపడితే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. మీరు నా యందును నా మాటలు మీ అందు నిలిచిన మీరు బహుగా ఫలిస్తారు. కాబట్టి ఈ తీర్మానం ఏమిటి? పౌలు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి. మళ్ళీ ఎట్లా నడుచుకుంటున్నాం? మొదటిదిగా వెలుగు సంబంధాలుగా నడుచుకోవాలి, చీకటి సంబంధాలుగా నడుచుకో. రెండవది దైవ జ్ఞానంతో నడుచుకోవాలి, లోక జ్ఞానంతో కాదు. మూడవది ఆత్మానుసారంగా నడుచుకోవాలి, శరీరానుసారంగా కాదు. నాలుగవది విశ్వాసం ద్వారా నడుచుకోవాలి, వెలుసూపు వల్ల అంటే అన్ని జనుల వల్లే కాదు. ఐదవది క్రమంగా నడుచుకోవాలి, అక్రమంగా నడుచుకోకూడదు. ఆరవది మంచి కార్యములు యందు నడుచుకోవాలి కానీ చెడు కార్యముల విషయంలో నడుచుకోకూడదు. ఏడవది దేవుని ఇష్టానుసారంగా దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి కానీ సొంత ఇష్టానుసారంగా నడుచుకోకూడదు. ఆ రీతిగా నడుచుకొని ప్రభు బలులో పాలు పొంది ఒకవేళ దేవుని బిడ్డవై దేవుని ఇంటికి వచ్చి ఇంకా రక్షణ మారు మనసు పొందకపోతే ఇప్పుడే తీర్మానం చేసుకో, ప్రభు ఈ సంవత్సరం ఆరంభం నుంచి ఇంక నుంచి నేను నీ చిత్తానుసారంగా నువ్వు నాకు తోడై ఉండాలంటే నీ వాక్యానుసారంగా నడుచుకోవడానికి నాకు సహాయం చేయించే అని తీర్మానం చేసుకో. నీ కొరకు ప్రార్థన చేస్తాం. ఈ రోజు నుంచి తీర్మానం చేసుకొని వాక్యం చదివే విషయంలో, దేవుడిని ప్రేమించే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, ఆరాధన చేసే విషయంలో, ప్రభుకి ఇచ్చే విషయంలో, దేవునింటికి వచ్చే విషయంలో, దేవుని రాజ్య వ్యాప్తి కొరకై సువార్త ప్రకటించే విషయంలో, దేవుడు ఏదైతే నీకు చూపిస్తుందో దాని అంతటి విషయంలో నువ్వు నడుచుకున్నట్లయితే దేవుడు నీకు తోడై ఉంటాడు. ఈ సంవత్సరం ఆరంభం తీర్మానం చేసుకొని యోగ్యమైన విధానంలో రక్షణ మారమనసు పొంది ప్రభు బలలో పాలు పొందు. ఇంకా మారమనసు పొందకపోతే ఈరోజు తీర్మానం చేసుకో, దేవుడు నీకు తోడై ఉండి అన్ని విషయాల్లో, ఉద్యోగమా, వివాహమా, సంతానమా, అప్పుల నుండి విడుదల, ఉద్యోగంలో భవిష్యత్తులో అన్ని విషయాలు దేవుడు సహాయం చేయాలా, ఇల్లు కట్టుకోవాలా, వ్యాధి నుండి నయం పొంది విడుదల పొంది వీటన్నిటి దేవుడు నీకు తోడై ఉండాలంటే దేవుని వాక్యానుసారంగా నడుచుకో. దేవుడు నీకు తోడయండి సహాయం చేస్తాడు. ఆ రీతిగా దేవుని వాక్య పురుగులను పరీక్షించుకుందాం. మోకాల మీద ఉండి తీర్మానం చేసుకొని దేవుని ఇంటిలో మనం తీర్మానం చేసుకొని ఆ రీతిగా నడుచుకున్నట్లుగా ప్రభువు ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా సహాయం చేయనుగాక. దేవుడు ఈ వాక్యములు దీవించునుగాక. అటు ఇటు చూడొద్దు, కళ్ళ తెరిచి చూడొద్దు, తీర్మానం చేసుకో. ఒక నిమిషం మౌనంగా పరీక్షించుకో.